హాయ్ ఫ్రెండ్స్, టమాటా పుదీనా పచ్చడి ప్రిపేర్ చేద్దాం. అందులోకి టమాటా, పచ్చిమిర్చి, ఎల్లిపాయ, ఉల్లిపాయ, పుదీనా కావాల్సిన పదార్థాలు వీటిని ప్రిపేర్ చేసుకున్నాం. ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులోకి పచ్చిమిర్చి వేద్దామండి. తర్వాత అవి గోలాక దగ్గర వరకు గోలిద్దాం. గోలాక తగినంత సాల్ట్ వేద్దాం. కొంచెం సాల్ట్ వేసి గోలిద్దాం. మళ్ళీ చేదు రాకుండా ఉంటాయి. తర్వాత ఉల్లిపాయలు వేద్దాం. తర్వాత వెల్లిపాయలు వేసి దగ్గర వరకు గోలుద్దాం. తర్వాత పుదీనా వేద్దాం. వేసి మళ్ళీ మిక్సీలో వేద్దాం. తగినంత జీలకర్ర వేసి గోలిచ్చి ఒక బౌల్లోకి తీసుకుందాం. అందులో మళ్ళీ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి టమాటా ముక్కలు వేద్దాం. టమాటా ముక్కలు వేసి మళ్ళీ తగినంత సాల్ట్ వేసి గోలిద్దామండి. దగ్గర వరకు రావాలి, పేస్ట్ వస్తేనే బాగుంటుంది. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఎల్లిపాయలు మిక్స్ చేద్దాం. ఓ బౌల్లోకి తీసుకొని తర్వాత టమాటాలు పేస్ట్ చేద్దాం. టమాటాలు పేస్ట్ అయ్యాక దాన్ని బాగా కలుపుకొని మళ్ళీ స్టవ్ వెలిగించి అందులో 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర, ఎల్లిపాయలు దంచి జీలకర్ర, ఆవాలు, వెల్లిపాయ ముద్ద వేద్దామండి. కరివేపాకు ఫ్రెష్గా ఉంటుందని అప్పుడే మా పాప తీసుకొని వస్తుంది. చాలా బాగా స్మెల్ వస్తుంది. కరివేపాకు వేసి పసుపు వేద్దాం. కొంచెం గోలాక ఇందులో కారం పొడి 2 టేబుల్ స్పూన్ వేసి ఇప్పుడు పట్టుకున్న పేస్ట్ వేసేద్దాం. ఇది ఉప్మాలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి. ఉప్మా కూడా చేసాం. అందులోకి పికిల్ పెట్టుకొని వెళ్దాం. మా అత్తగారు తిని బాగుందంటున్నారు. ఇప్పుడు చాలా బాగుందంటున్నారు. ఇది రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. మా పాప తింటుంది. చాలా బాగుంది మమ్మీ